ఇలా చూడండి, ఇక్కడ ఏదో ఉంది. ఇది పుట్టగొడుగు, బట్ ఇది డిఫరెంట్ పుట్టగొడుగు. బలం ఉంది కదా. చూడండి ఎలా ఉందో, మంచిగా మధ్యలో గోల్డెన్ కలరు, చుట్టూరు వైట్, ఏదో ఆమ్లెట్లా ఉంది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ చెట్టునున్న సపాటా పళ్ళు కొయ్యాలి, సపాటా కాయలు కొయ్యాలి. అమ్మ కాళ్ళతో పోయినా కాళ్ళు లేకుండా పోయినా సపాటా కాయలు కొయ్యాలి. చూడండి ఆల్రెడీ మా అమ్మ ఎన్ని కూర్చున్నావు. సపాటా పళ్ళు న్యాచురల్ ఆర్గానిక్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే చెట్టు ఎక్కి కొయ్యాలి. ఎంత పెద్ద చెట్టు ఎక్కి సపాటా కాయలు కొయ్యాలి. ఇంకా ఇవన్నీ పెద్దవి అటు సైడ్ ఉన్నాయి, లేకపోతే నేను చెట్టు ఎక్కి కోతాను కానీ గుత్తులు అటు సైడ్ కిందనే ఉన్నాయి కదా, అటు సైడ్ పక్కన ఉన్నాయి. పద ఈ నారింజ కాయలు ఏటి అన్నావు, డబ్బకాయలు కదా. డబ్బకాయలు ఏమో ఒక 3 వచ్చినాయి. పనసకాయలు రాలిపోయినాయి, చిన్నవి కాసినాయి కానీ రాలిపోయినాయి. మామిడికాయలు కోసం వెయిటింగ్, ఎప్పుడు వస్తాయో కానీ. నారింజకాయలు డబ్బకాయలు. ఇక్కడ ఒకటి ఉందమ్మా, ఇక్కడ పెద్దది ఉంది, ఇక్కడ పిల్లకాయ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 3 ఉన్నాయా? ఏం కనపడలేదు నాకు. ఓకే, ఏం దొరికింది నీకు? శంఖం దొరికింది. శంఖమా? మెల్ల కట్టుకుని ఛత్రపతిలో ఉండు. కాకరకాయలకు వస్తావా? ఈ మొన్న చెప్దాం అనుకున్నాను, ముగ్గుపోయినాయి చూడు. ఇంకో కాకరకాయలు ఎంత ఉన్నాయో, పెద్ద కాకరకాయలు ఎన్ని ఉన్నాయి? 1, ఇక్కడ 1, 2, ఇక్కడ 1, 3. కోసేస్తావా కాకరకాయలు? చికెన్ తెస్తున్నాడా? ఇంకో ఇక్కడ ఉన్న ఈ కాయలన్నీ, సపాటా కాయలన్నీ కొయ్యాలా? ఎన్ని పెద్ద కాయలు, చెట్టు ఎక్కాలి. చెట్టు లెక్కగలని ఓ పార్వతమ్మ, చెట్టు లెక్కగలని. కోసేస్తుంది, ముగ్గుపోద్ది. మొన్న వీడియో పెట్టలేదు ఇంకా నేను. పైన పెద్ద కాయలు ఉన్నాయి, ఎక్కన చెట్టు. మామూలుగా కూడా అది ఏంటి మామూలుగా అంటే తీయదు, రికార్డ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెట్టు ఎక్కిపోతున్నాను. ఇది చాలా క్లిష్టమైన చెట్టు, ఎందుకంటే ఇది సపోటా చెట్టు, ఇది నేరేడు చెట్టు. ఈ 2 మిక్సింగ్ అయింది. మిక్సింగ్లో ఇప్పుడు ఈ మిక్సింగ్లో పైన పాక అడ్డు ఉంది. హౌ టు డూ, హౌ నాట్ టు డూ. ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కేనా ఇది చెట్టు. ఎక్కి మరి ఎక్కాలి కదా. చిన్నప్పుడు ముంజుగాలికి కట్టి ఎక్కడం కాదు. నేను ఎప్పుడు ముందు చెట్లు కట్టలేదు. మా అమ్మ కొట్టేసి అది చెప్పాలి కానీ. సరే ఎక్కుతాను, కానీ అలా ఎక్కాలి. దొరకదువా? ఇది పట్టుకుంటూ ఊడిపోతావు గట్టిగానే ఉంటాయి. కోతి ఆంజనేయ స్వామి ఎక్కుతున్నాడు. వీరాంజనేయ వీరా. ఆ పైకొమ్మలు ఎక్కుతామా? అక్కడ నుంచి కనబడుతున్నాను అందులో. సక్సెస్ఫుల్గా ఇక్కడ దాకా ఎక్కాను. మరి ఇక్కడ నుంచి అలా కొద్దాం. అలాగా పై అంతే.
ఆ పైకి ఎక్కలేవు ఎలా కొంచెం పాక మీద కిందకి పడేస్తాను. అలాగే పడే పడే మరి ఫోటో తీస్తున్నాను వీడియో. నంబర్ కదులుతుందా కింద? నెంబర్ అంటే కింద నంబర్ కదులుతుంది. నువ్వు కోసిని అలా కింద పడుతున్నాయి. నంబర్ మారుతుందా? మారుతుంది 7, 8, 9 అలాగా. చూడింగో షర్ట్ నిండా అయిపోయింది. అవునే మరి కష్టం అలాగవుతుంది. ఫ్రెండ్స్ ఎవరికైనా సపోర్ట్ డబ్బులు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఆన్లైన్. ఇంకో చెట్టు పై నుంచి కోస్తున్నాను. ఫ్రెష్ కాయలు, న్యాచురల్, మందు పెట్టలేని కాయలు, మందు కొట్టలేని కాయలు, న్యాచురల్ సపోటా. ఆ పైన ఇంకోటి ఉంది. మందు పెట్టలేని సపోటా. అదిగో అటు అక్కడ ఒక కాయ ఉంది కదా, అదిగో నీ పక్కనే. అదిగో అదిగో దానిపైన ఆ కొమ్మది అది అది చిన్నపిల్ల కాదు. అక్కడ ఎన్నో పొలం ఉందా? గడంచితో కొద్దవులే లేకపోతే నాన్న ఏదోలా కొత్తడు మరి పెట్టుకోవడం కూడా కమ్మలేదు. మెరికేసారన్నీ. అంటావా? సాబడి చెట్టు ఎరగదు కానీ నీకు పెట్టుకొని కోయడానికి ఉండాలి కదా. చాలా రిస్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కడి కారణ ఇది ప్రాణాంతకరమైంది. ప్లీజ్ డోంట్ డూ దిస్ ఎట్ హోమ్. లేత మానే ఆ పైకి ప్రభాస్ ఎక్కాడు. దాని మీద దీని మీద వెయ్యాల. గాలి ఒకటి వచ్చేస్తుంది కానీ పెద్ద కాయలు ఉన్నాయి. నేను ఎక్కనా దిగిపోలేదు. దిగు, నేను ఎక్కుతాను. ఏమి ఎక్కుతావు? చెట్టు. ఎక్కడ దాకా ఎక్కుతావు? అక్కడ దాకా ఎక్కుతాను. బాగా ఎక్కుతున్నావు. నిజమేరా? మరి నేను కూడా చెట్టు ఎక్కినట్టు వీడియో తీ, 2 కాయలకు వస్తా. చూడడానికి నాన్న ఇక్కడ అడ్డుగా ఉండి కర్రలు తీసేసాడు. నేరేడు కొమ్మలు రాలిపోతున్నాయా? అటు సైడ్కి వెళ్ళమ్మా. అటు సైడ్ నుంచి ఎటు సైడ్ నుంచి ఆకుల మీద పడుతున్నాయి. పడుతున్నావు. ఇలా తినా వీడియో. నేను ఎత్తి మీద ఉన్న చూడ చేద్దానికి పెద్ద కాయ. ఎంత పెద్ద కాయ ఉందో ఫ్రెండ్స్. చాలా రిస్క్ తీసుకోతున్నాం. మీరు అందరూ ఆర్డర్ పెట్టుకోవాలి. కేజీ ఎంతమ్మా కాయలు? కేజీ 100. ఈ ఆర్గానిక్ కాబట్టి 200 వేసుకోండి. కేజీ 200 వద్దులే, ఒక 150. న్యాచురల్గా కోసిన కాయ. ఈ పైకి ఎక్కుతాను ఇంకా. అక్కడ 2 పలవలు ఉన్నాయా, 2 పలవలకి వేయాలి. ఎరగదు కదా కన్ఫర్మ్. ఎరగదు, చెట్టు అయితే ఎరగదు. పడితే నేనే పడాలా పైన? అది ఏమన్నా జారి. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్, వీడియోల కోసం అంతగా తగ్గించింది. పైకి ఎక్కించి నీ చెయ్యి అడ్డు పెడుతున్నావు. పెట్టేసి ఉంటూ ఇప్పుడు వరకుని. లేదు ఇలాగా పెట్టుకున్నాను అంటూ ఇప్పుడు పట్టుకున్నాను. అలాగా అలా సరిపోద్ది. చూసా అంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. పైన పడుతున్నావు నువ్వు. ఎక్కడ కనపడుతున్నావు? కనిపిస్తావులే. అగో కనిపిస్తున్నావు. కోసి పడేస్తుంటే కోతిలాగా. హీరాంజనే తోకోట తక్కువ. అగోండి చెట్టు ఇంకో 2 ఉన్నాయి. అలా పడిచి నీ చేతిలోది మామూలుగా అలా పడిచి అంటున్నాను. కింద గడ్డి అన్నా పెడితే బాగుంది. అది జాయిగా పడే ఇక్కడ ఉంది. అలా జాయిగా ఆడే
గ్రావిటీ ఎక్కడన్నా ఒకేలా పనిచేస్తుందమ్మా. నేను స్లో పడేసిన స్పీడ్గా పడేసిన ఆల్మోస్ట్ పడుతున్నాయా కరెక్ట్గా? నేను పడుతున్నానా కనబడుతున్నానా? కనబడుతున్నావు పడేసినాయి. కనబడుతున్నాయా? కాయలు కనబడుతున్నాయి పడేడు. అవ్వట్లేదు. అలా కొయ్యాలి అయ్యకింది ఈ కొమ్మ ఎన్ని అదో ఆ నీ చెట్టు కొమ్మ నీ చేతి పక్కన ఉన్న చూడు ఆ చేతికి అదో పైన నేను కుర్చీ వేసుకుంటా అందదా అంటావా? చేసుకుంటాను అందుకే ఇంక దిగి నానే సంపింగ్ పూలు కోస్తున్నాడు కదా అలా కోస్తాడు ఆ గడెట్టి అలా కొడివే ఇంకా కాయ ముగ్గుపోయినామా తినే అలాగ ఆల్రెడీ సగం కొట్టేసి సగం కొట్టేసి కనబడుతుంది అందులో. చూపించావు అలా చూస్తే కనబడదు. పైకి పెట్టాలి కనబడుతుందా? సరే ఆపేయాలి. ఆ రెడ్ బటన్ ఎక్కి ఇదిగోండి మొత్తం ఎన్ని కాయలు అయినాయో. ఎన్ని కేజీలు ఉంటామో? 10 కేజీలు ఉంటాయా? ఉండవా? ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. ఈ కెమెరాలో కనబడుతుందండి తెలీదు, బట్ ఇవి చాలా పెద్ద కాయలు, చాలా పెద్ద కాయలు, న్యాచురల్ ఆర్గానిక్ కాయలు. కింద పడినప్పుడు తొక్కలు వేసుకుని పాపం చాలా వాటికి వీటిని మొగ్గ వేయాలి ఇప్పుడు. ఇదేమో తులసి. ఏమన్నా సజెషన్స్ ఉంటాయి మన ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి ఇక్కడ తోటలో. ఇంకో అమ్మ మురంగ ఇది వస్తుంది. ఏమన్నా బిజినెస్ ఐడియా చెప్పమంటుంది. ఈయన ఉన్నాయి కదా స్టార్ట్ చేద్దామని. మురింగా ఉంది, మురింగా పౌడర్ లీవ్స్ అమ్ముతారు, అది స్టార్ట్ చేయొచ్చు ఆర్గానిక్ కాబట్టి. సో మీరు ఏమన్నా కామెంట్ చేయండి, ఏం స్టార్ట్ చేద్దాం. మురింగా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, చాలా చెట్లు ఉన్నాయి. చెప్పండి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తానంటుంది. చూద్దాం. పేరేం పెడతామమ్మా? పార్వతీ ఫార్మ్సా? పార్వతీ ఫార్మ్స్ అంట ఫ్రెండ్స్, అప్పటికప్పుడు అనుకున్న పేరు. ఇంకో న్యాచురల్ మురింగా, అదేమో తులసి. చూద్దాం, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మంచిగా ఆలోచించి ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చో అన్నీ ఆలోచించి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి చూసి దాన్ని బట్టి ఉగాది లోపు ఏదైనా స్టార్ట్ చేద్దాం. ఏమో ఉగాది లోపు స్టార్ట్ చేద్దామా? ఉగాది లోపు అంట. చూద్దాం. ఈలోపు వెబ్సైట్ మనం ఎలాగా సాఫ్ట్వేర్ డెవలపర్స్మే కాబట్టి ఒక వెబ్సైట్ రెడీ చేసేస్తే అందరూ చూసుకుంటారు. ఓకే. ఇక్కడ చూడండి, మనం అప్పుడు దోసకాయ ఏంటో తెలియదన్న పిల్లగా చూసాం కదా, అది ఇప్పుడు చూడండి ఎంత పెద్దదయ్యిందో. దోసకాయ పుచ్చకాయ. మరి దోసకాయ అనుకుంటున్నానమ్మా అది. ఇవన్నీ సంపెంగులు. అమ్మా ఎక్కడున్నావు?